హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గులాబ్ జాముని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూస్తాను. చేయడం అయితే అందరూ చేస్తారు, కానీ పర్ఫెక్ట్గా చేయాలి కదా. లోపల పిండి పిండి లేకుండా జామున్లు చీలకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాను. ఫస్ట్ ఇక్కడ నేను ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట. ప్యాకెట్ మొత్తం ఇలా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. పిండిని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఏమైనా ఉంటలు ఉన్నాయా లేదా అనేసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి మనం ముందుగా కాల్చి చల్లార్చి పెట్టుకున్న పాలని కొన్ని కొన్ని వేస్తూ ఇలా వేళ్ళతో మాత్రమే కలుపుకోవాలన్నమాట. పిండిని మెత్తగా కలుపుకోవాలి. మనం గట్టిగా కలుపుకోవడం వల్ల జామున్లు అనేవి పర్ఫెక్ట్గా రావన్నమాట. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల జామున్లు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా బాగా కలుపుకొని ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని మనం పాకం అయితే ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ నేను 1 గ్లాసు షుగర్ అయితే తీసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోండి. 1 గ్లాసు షుగర్కి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని చక్కెర కరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి బాగా కరిగించుకోవాలన్నమాట. చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం ఇలా బాగా పొంగేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడు పిండిని ఇలా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టు లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ చేయడం వల్ల లడ్డూలు అనేవి చీలకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలా మిగతా పిండితో కూడా ఇలా చేసి ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న లడ్డూలని వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ తీసి ఒక బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలన్నమాట. ఇవి చల్లారిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పాకంలోకి అయితే వీటిని వేసుకోవాలి. వెడల్పు ఉన్న బౌల్ ఉంటే అందులోకి వేసుకోండి, ఎందుకంటే లడ్డూలు అనేవి ఒకటికొకటి తగలకుండా ఉంటాయన్నమాట. ఇలా ఓవర్ నైట్ లడ్డూలు పాకంలో ఉంచుకుంటే మనకు బాగా మెత్తబడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. లోపల పిండి అస్సలు ఉండదన్నమాట. నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా ఈజీ ప్రాసెస్లో జామున్ అయితే రెడీ అయిపోయిందనమాట. జామున్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.